హాయ్ ఫ్రెండ్స్, నేను మీ హఫీజ్. మీరు చూస్తున్నారు తెలుగు టెక్ ట్యూబ్. ఫ్రెండ్స్, వాళ్ళ వీడియోలో మనం పోకో M6 5G మొబైల్ గురించి మాట్లాడదాం. యాక్చువల్లీ పోకో వాళ్ళు తక్కువ ప్రైస్ సెగ్మెంట్లో లాంచ్ చేసే 5G మొబైల్ అన్నట్టు MediaTek Dimensity 6100 ప్లస్ ప్రాసెసర్ తోటి దీన్ని వీళ్ళు లాంచ్ చేయడం జరుగుతుంది. ఇందులో మనకు 5000 mAh బ్యాటరీ, 18 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ కూడా ఉంటుంది. మరి ఫటాఫట్ దీన్ని అన్బాక్సింగ్ చేసేసి మొబైల్ ఎలా ఉందో చూద్దాం. ఇదే ఫ్రెండ్స్ పోకో M6 5G మొబైల్. మరి దీని గురించి మాట్లాడినట్టయితే చాలా మంచి ఫీచర్సే ప్రొవైడ్ చేసేసారు. మరి దీని ప్రైస్ ఏముంటుందో చూడాలి. నాకు తెలిసి 10,000 దగ్గరలో లేకపోతే 10,000 లోపు అయితే దీన్ని ప్రైజింగ్ వీళ్ళు పెట్టాల్సి ఉంటుంది. మరి దీని గురించి మాట్లాడితే MediaTek Dimensity 6100 ప్లస్ ప్రాసెసర్ని యూజ్ చేసేసారు. మరి ఇది ఒక 5G ఫోన్, అప్ టు 16 GB ర్యామ్ ఉంటుందని చెప్తున్నారు. మళ్ళీ దీనిలో మనం చూసుకున్నట్టయితే ప్రీమియం స్కై డాన్స్ ఓజీ డిజైన్ ఉంటుందని చెప్తున్నారు. స్ప్లాష్ అండ్ డస్ట్ రెసిస్టెంట్ అన్నట్టు. 90 Hz రిఫ్రెష్ రేట్ ఉంటుంది. గొరిల్లా గ్లాస్ 3 ప్రొటెక్షన్ని ప్రొవైడ్ చేశారు. 600 nits బ్రైట్నెస్ ఉంటుంది. LCD డిస్ప్లేని ప్రొవైడ్ చేశారు. 50 MP డ్యూయల్ కెమెరా ఉంటుంది. 5000 mAh బ్యాటరీ, 18 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్ తోటి అయితే ఈ మొబైల్ని వీళ్ళు లాంచ్ చేస్తున్నారు. అయితే ఇక్కడ మనకు 8 GB ర్యామ్, 256 GB స్టోరేజ్ వేరియంట్ అయితే నా దగ్గర ఉంది. మరి ఈ సీల్ని బ్రేక్ చేస్తున్నాను. మరి తక్కువ బడ్జెట్లో ఒక 5G ఫోన్ కావాలనుకుంటారు సార్, వాళ్ళని దృష్టిలో పెట్టుకొని లాంచ్ చేసిన ఫోన్ అన్నట్టు. మరి ఈ బాక్స్ ఓపెన్ చేసినట్టయితే పైవైపే ఈ మొబైల్ ఉంది. మరి లోపల వైపు సేమ్ యాస్టీస్ ఈ యూజర్ మాన్యువల్, వారంటీ కార్డుతో పాటు ఇక్కడ మనకు సిమ్ ఎజెక్టర్ని ప్రొవైడ్ చేశారు. నెక్స్ట్ ఇక్కడ కేబుల్స్, 18 వాట్స్ ఫాస్ట్ ఛార్జర్ని ప్రొవైడ్ చేయడం జరిగింది. ఇన్సైడ్ గురించి మనం మొబైల్ గురించి మాట్లాడినట్టయితే బ్లాక్ కలర్లో అయితే నా దగ్గర మొబైల్ ఉంది. మరి ఆల్రెడీ ఇటువంటి డిజైన్ని మనం పోకో మొబైల్స్లో చాలాసార్లు చూసాం. మరి కాకపోతే ఇది తక్కువ బడ్జెట్ మొబైల్లో చూడడానికి కనిపిస్తుంది. సో మరి బ్యాక్ సైడ్ నుంచి చూస్తే మొబైల్ అనేది ఇలా కనిపిస్తుంది. ఇక్కడ పోకో బ్రాండింగ్ ఉంది. 5G అని చెప్పేసి మెన్షన్ చేశారు. ఏఐ క్యామ్ 50 MP అని చెప్పేసి ఈ డిజైన్ని మీరు ఇంతకుముందే చాలా మొబైల్స్లో చూశారు. ఇక్కడ మనకు సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ సెన్సార్ కమ్ వాల్యూమ్ రాకర్స్ని ప్రొవైడ్ చేశారు. ఇటువైపు సిమ్ ట్రైన్ ప్రొవైడ్ చేశారు. పైవైపు 3.5 mm జాక్ వీళ్ళు ఉంచారు. కింద స్పీకర్ గిల్స్ నాయిస్ క్యాన్సిలేషన్ టైప్ సి పోర్ట్ని అయితే వీళ్ళు ప్రొవైడ్ చేశారు. మరి ఒకసారి సిమ్ ట్రైన్ బయటికి తీసి చూద్దాం. ఇది ఫ్రెండ్స్, దీనిలో మనం 2 సిమ్స్తో పాటు మెమరీ కార్డ్ని కూడా ఇన్సర్ట్ చేసుకోవచ్చు. జనరల్గా మనకు పోకో మొబైల్స్లో చాలా వాటిలలో ఈ ఆప్షన్ చూడడానికి అనిపిస్తుంది. ఒకసారి మన మొబైల్ని బూట్ చేద్దాం. పోకో పవర్ బై 100 అని రావడం మీరు గమనించవచ్చు. సెటప్ ప్రాసెస్ మొత్తం కంప్లీట్ చేసి మనం మిగతా వాటి గురించి మాట్లాడదాం. మరి బ్యాక్ సైడ్ గురించి మాట్లాడినట్టు బ్యాక్ కేసు యూస్ చేయాల్సిందే, ఎందుకంటే ఫింగర్ ప్రింట్స్ పర్చేస్ అయితే దీని మీద పడుతున్నాయి. అది మీరు ఇక్కడ చూడొచ్చు. సో మనకు పోకో మొబైల్స్లో కూడా MIUI కనిపిస్తుంది. ఇక్కడ MIUI 14 ఉంది. ప్రాసెస్ కంప్లీట్ చేసి మెయిన్ స్క్రీన్కి వెళ్ళిపోదాం. ఇక్కడ మనకు ఈ వాటర్ డ్రాప్ నాచ్ తోటి ఈ డిస్ప్లేని ప్రొవైడ్ చేశారు. ఇది మొబైల్ బూట్ అయిన తర్వాత మనకు ఇలాగైతే కనిపిస్తుంది. బ్లోట్వేర్స్ అయితే చాలానే ఉన్నాయి. మనకి ఎంట్రీ లెవెల్ ఫోన్లలో ఇవి కామన్ అని చెప్పేసుకోవచ్చు. మరి వాటన్నింటిని మనం నాకు తెలిసి అన్ఇన్స్టాల్ కూడా చేయొచ్చు. ఓకే, చాలా ఈజీగా అయితే మనం ఇక్కడ అన్ఇన్స్టాల్ చేసేయచ్చు. నెక్స్ట్ ఇక్కడ మనం సెట్టింగ్స్లోకి వెళ్ళేసి ఇంతకుముందు లాగా దీని డివైజెస్ ఇన్ఫర్మేషన్ గురించి మాట్లాడినట్టయితే నేను చెప్పిన ఇన్ఫర్మేషన్ మొత్తం మీకు మళ్ళీ ఇక్కడ కనిపిస్తుంది. ఓఎస్ గురించి మాట్లాడినట్టయితే అవుట్ ఆఫ్ బాక్స్ Android 13 తోటి రావడం మనం గమనించవచ్చు. దీనిలో మనకు 90 Hz రిఫ్రెష్ రేట్ అయితే ప్రొవైడ్ చేశారు. జనరల్గా మనకు 5G ఇచ్చారు అని అంటే ఏదో ఒకటి ఎగరగొడుతూ ఉంటారు. కాకపోతే ఈసారి ఆ 90 Hz రిఫ్రెష్ రేట్ని అయితే వీళ్ళు ప్రొవైడ్ చేయడం జరిగింది. నెక్స్ట్ ఫింగర్ ప్రింట్ సెన్సార్ గురించి మాట్లాడినట్టు సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ సెన్సార్ ఇచ్చారు. పర్లేదు, ఫాస్ట్గానే మొబైల్ అన్లాక్ చేస్తుంది. కెమెరా గురించి మాట్లాడినట్టయితే 50 MP కెమెరాని ప్రొవైడ్ చేశారని చెప్తున్నారు. కొన్ని ఫొటోస్ని నేను క్యాప్చర్ చేసి ఇక్కడ మీకు చూపిస్తాను. ఇక మనకు 50 కావాలి అంటే ఇది సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. నెక్స్ట్ ఇక్కడ మనం దీనిలో 2x వరకు అయితే జూమ్ చేసేసుకోవచ్చు. మళ్ళీ నైట్ మోడ్ అని చెప్పేసి, పోర్ట్రేట్ మోడ్ అని చెప్పేసి ఇవన్నీ అయితే ప్రొవైడ్ చేశారు. వీడియో గురించి మాట్లాడినట్టయితే 1080p వీడియోస్ని బ్యాక్ క్యామ్ యూస్ చేసి, 1080p వీడియోస్ని సెల్ఫీ క్యామ్ యూస్ చేసి రికార్డ్ చేయొచ్చు. సో మరి నేను ఈ రెండింటితోటి క్యాప్చర్ చేసిన ఫొటోస్ని మీరు ఇక్కడ చూసేయండి. సో ఫ్రెండ్, మీరు డిస్ప్లే క్వాలిటీ చూడొచ్చు. 600 nits బ్రైట్నెస్ ప్రొవైడ్ చేశారు. దాని కారణంగా నాకు ఇండోర్లో కూడా దీని విజిబిలిటీ అనేది చాలా బాగా అనిపిస్తుంది. మరి కింద వైపు బెజిల్ చూసుకున్నట్టయితే కొంచెం పెద్దగా ఉంది. చుట్టువైపులో తక్కువనే ఉంది, కానీ కింద వైపు బెజిల్ అయితే ఎక్కువ కనిపిస్తుంది. మనకు సౌండ్ గురించి మాట్లాడినట్టయితే పర్లేదు అని చెప్పేసుకోవచ్చు. ఇక మరి మీకు అంత ఎక్కువ కాదు, కానీ ఓకే, బాగానే వినిపిస్తుంది. సో మరి దీని ప్రైజింగ్ ఏముంటుందో చూడాలి. దాని ఆధారంగానే మరి ఈ మొబైల్లో ఉండే ఫీచర్స్కి దానికి సెట్ అవుతా లేదా అనేది మనం చెప్పొచ్చు. ప్రజెంట్ నేను మరి అన్బాక్సింగ్ చేసేసరికి ప్రైస్ అయితే రివీల్ అవ్వలేదు. ఫ్రెండ్స్, మీరు దీని గురించి ఏమనుకుంటున్నారు? ఇది ఏ ప్రైజింగ్లో వీళ్ళు లాంచ్ చేస్తారని చెప్పేసి అనుకుంటున్నారు? కింద కామెంట్లో రాయండి. థ్యాంక్ యూ.